మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ అమ్మ యవ్వనంలో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు కొడుకు అమ్మను ప్రేమించుంటాడు, అమ్మతో ఉండుంటాడు, అమ్మ వండి పెడుతుంటే కమ్మగా తిని ఉంటాడు. కానీ ఈ అమ్మ వల్ల నాకు లాభం లేదు, ఈ అమ్మ వల్ల నాకు ప్రయోజనం లేదు, ఈమె ఇంటికి భారంగా ఉంది, ఈమెకి మేము సమస్త సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక చంటి బిడ్డను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇక కష్టం అన్నప్పుడు చేపలు చుట్టి బతికుండగానే పాతి పెట్టాలనుకున్నాడు ఆ కొడుకు. ప్రియులను ఆయన మట్టిలో పాతి పెట్టడానికి తీసుకెళ్ళాడు. కొంతమంది తల్లిదండ్రులు బ్రతికుండగానే మట్టిలో పాతి పెట్టకపోయినా మానసికంగా వాళ్ళని పాతి పెడతా ఉంటారు. మనుషులు బలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, నీవు హుషారుగా తిరిగినప్పుడు ప్రయోజనమే. నీవు మూల మీద పడ్డప్పుడు, నీవు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు పడిపోయి నీ ఒక కుర్చీకి ఒక వీల్ చైర్కి పరిమితం అయిపోయి నీ పని కూడా నీవు చేసుకోలేని పరిస్థితుల్లో నీవు వచ్చినప్పుడు, అప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారు? అప్పుడు విసుక్కుంటారు. అప్పుడు నీ మాట విసుగు, వాడికి నీ పాట విసుగు, నీ పద్ధతుల విసుగు, అన్ని విసుగు.